సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మేనిఫెస్టో కథా కమామీషు. 5 ఏళ్లకు ఒకసారి ఓట్ల పండుగ వస్తోంది. ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు మేనిఫెస్టోల సంరంభాలు ముందుగానే భాజా భజంత్రీలతోటి ఆర్భాటంగా ఆరంభమవుతాయి. ఎప్పటి మాదిరిగానే గతంలో మాదిరిగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల మేనిఫెస్టోలు చిందులు వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రం ఈ మారు చిత్ర విచిత్రంగా మారిపోయింది. 2018 మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లోని టీఆర్ఎస్ ఒక్కటే తురుంఖాన్ పార్టీగా నిలిచి గెలిచింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెంచా పార్టీలుగా పబ్బం గడుపుకున్నాయి. కానీ 2023 నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీకి జరగనున్నటువంటి ఎన్నికల్లో ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 మేనిఫెస్టోలు చిత్ర విచిత్ర నాట్య భంగిమలు చూపించడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. ముందుగా భారత జాతీయ కాంగ్రెస్ 6 హామీలతోటి మేనిఫెస్టో ప్రకటించింది. ఇక్కడ ఒక విషయానికి వద్దాం. మేనిఫెస్టో ఈ ఇంగ్లీష్ పదం ఎంత ప్రాచుర్యమైందంటే పొద్దుగాల లేస్తే టీ కాఫీలా తాగేంత ప్రసిద్ధి పొందింది. ఇక తెలంగాణ యాసలో వచ్చిండు, కొట్టిండు, పొడిచిండు అన్నట్లుగా, కాల్ముక్త దొర, నీ బాంచన్ దొర అన్నట్లుగా మన తెలంగాణ అడవి తాండాలలో, గొండు గూడాలలో, మాలమాదిగ వాడల్లో, మురికి వాడల్లో సుపరిచితం, చిరపరిచయమైపోయింది. చెప్పండసే మేనిఫెస్టో అంటే ఏమిటి అని నా మోపు పడుతూ అడిగితే అది అంతే అబ్బా, అంతే తెలుసబ్బా అంటూ సమాధానం చెప్పే అమాయక ప్రాణులు మన తెలంగాణ ప్రజలు. ప్రజలు కాదు, ఇప్పుడు ఓటర్లప్ప మన అమాయక తెలంగాణ ప్రజలు. ఈ సోదంతా ఎందుకంటే మేనిఫెస్టో ఏమిటో, దానికి అర్థం పరమార్థం ఏమిటో తెలియని పిచ్చి సన్నాసులం మన తెలంగాణ ఓటర్లం మనం. ఎలక్షన్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, కలెక్టర్లు, ఎస్పీలు విడమరిచి చెప్పారు మేనిఫెస్టో అంటే ఏమిటి అని. అసలు ఈ బడాబాబులకు మేనిఫెస్టో అంటే అర్థం తెలిసేడిస్తే కదా. పిచ్చోళ్ళమా, తిక్కలోళ్ళమా, ఓటేసి ప్రభుత్వాలను స్థాపించే వాళ్ళం. ఆయన మేనిఫెస్టో అంటే తెలియని వెర్రిదద్దమ్మలం కాదు కాదు. మందుకు డబ్బుకు లొంగి భవిష్యత్ తరాలకు చిల్లర మల్లర మేనిఫెస్టోల కథ చెబుతూ బతుకీడుస్తున్న చిల్లర్ల ఓటర్లం మనం. ప్రజలం కాదు మనం, కేవలం రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకుల దృష్టిలో కేవలం ఓట్లేసి వారి వారి అధికార పీఠాల పల్లకీలను మోసే బోయిలం మనం. అదిగో చూడండి భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో, అదిగదిగో చూడండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి, అల్లదిగో చూడండి జాతీయ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో చూడండి, ఇంకా 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 వామపక్షాల మేనిఫెస్టో చూడండి. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ, భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీను చూడండి, బహుజన్ సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోను చూడండి, ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇలా పదుల సంఖ్యలో పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను పుంఖాసు పుంఖలుగా విడుదల చేస్తూ ఉంటే పాంప్లెట్లకు, పత్రికా ప్రకటనలకు వేల కోట్ల డబ్బులు కుమ్మరిస్తూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి మా లక్షల కోట్ల డబ్బులు కేవలం మేనిఫెస్టోలకే ఖర్చు చేస్తుంటే తికమక పడరా? సామాన్య ఓటరు సందెట్లో సడేమియా అన్నట్లు బీసీ మేనిఫెస్టో ఒకరు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటూ మరొకరు మేనిఫెస్టోపై సొల్లు విడుదల చేస్తుంటే ఓటర్లు గుర్తెరిగి మంచెరిగి మేనిఫెస్టో విడుదల చేసే పార్టీలు పంచే లిక్కర్ను, బిర్యానీలను, డబ్బును అన్ని పార్టీల నుంచి పొంది తల తిరిగి చివరకు టింగిరి బింగిరి పార్టీ సింబల్ మీద మేట నొక్కి పోండిరా పోండి అంటూ తమ తమ గూళ్లకు వెళ్ళిపోతారు ఓటర్లు.